విశ్వక్సేన్ అయితే వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను తాజాగా నటించిన చిత్రం మెకానిక్ రాకీ. మరి ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది. మెకానిక్ మూవీ రివ్యూ ఎలా ఉందో మన వీడియోలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, రాకేష్ అలియాస్ రాకీ విశ్వక్సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు. తండ్రి రామకృష్ణ నరేష్ వికే నడుపుతున్న గ్యారేజ్ లో మెకానిక్ గా సెటిల్ అయిపోతాడు. గ్యారేజ్ లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయా, శ్రద్ధ, శ్రీనాథ్, ప్రియా, మీనాక్షి చౌదరి వస్తారు. రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియా. అలాగే తన స్నేహితుడు చెల్లెలు కూడా. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం మొదలు అనుకునే లోపే నాటకీయ పరిణామాలతో కళాశాల వదిలేయాల్సి వస్తుంది రాకీ. డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ప్రియా గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేమిటి, మరి ప్రియా కోసం రాకీ ఏం చేసిండు, వాళ్ళిద్దరి జీవితాల్ని మాయ ఎలా ప్రభావితం చేసింది అనే తదితర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం సినిమాని చూడాల్సిందే తెరపైన. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ అయితే బాలేదు, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కోసం ఒకసారి తప్పకుండా చూడొచ్చు ఈ మూవీని. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణను తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ వీడియో కంటే ముందు జీబ్రా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అయితే అప్లోడ్ చేసి, మరి ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే ఆ వీడియోని కూడా చూడండి. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ కథ చెప్పుకున్నాక ఇదేదో ముక్కోణపు ప్రేమ కథలా ఉందని అంచనాకి వచ్చేస్తాం. స్టార్టింగ్ సన్నివేశాలలో కూడా రొమాంటిక్ కామెడీ సినిమానే తలపిస్తాయి. కానీ తర్వాత అనూహ్యంగా జానర్ మారిపోయిన అనుభూతి కలుగుతుంది. స్టోరీలో ఇంకేదో ఉందనే అనుమానాలని రెక్కెత్తించి ఆసక్తిని పెంచుతుంది. నిజానికి ఇది ఫక్తు థ్రిల్లర్ సినిమాకు అవసరమైన సరుకున్న కథ. నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో పుష్కలంగా ఉంది. చాలా వరకు సీరియస్ అంశాలున్న ఈ సినిమాకి కమర్షియల్ టచ్ ఇవ్వడం అనేది కాస్త మైనస్ అనే చెప్పాలి. వాటి కారణంగా మనకు సినిమా చూస్తున్నంతసేపు అయితే ఇంట్రెస్టింగ్ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్లు నడుచుకునే విధానం మొదలుకొని సినిమాలో చోటు చేసుకునే పరిణామాల వరకు ఏవి సహజంగా అనిపించవు. వాటి వల్ల ప్రేక్షకుడు అయితే కథలో లీనం కాలేడు. మరి కామెడీ వర్కౌట్ అయిందా అంటే అది కూడా వర్కౌట్ కాలేదు. విశ్వక్సేన్ ఓల్డ్ గెటప్ లో కనిపించి చేసిన హంగామా కాస్త అలరిస్తుంది ఫస్ట్ హాఫ్ లో. అయితే సెకండ్ హాఫ్ ఈ సినిమాకి ప్రధాన బలం అనే చెప్పొచ్చు. అనూహ్యమైన ట్విస్టులు, టర్న్స్ అయితే సినిమాని రక్తి కట్టిస్తాయి. ప్రతి పాత్రకు ఒక కొత్త టర్న్ ఉండడం వలన అప్పటిదాకా సాగిన కథకి బలం చేకూరుతుంది. మధ్యతరగతి ఆశ, అవసరాల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాల నేపథ్యాన్ని ఇందులో బాగా చూపించారనే చెప్పొచ్చు. స్టోరీతో ప్రేక్షకులని కట్టిపడేయాలనే ప్రయత్నం ఎక్కువగా కనిపించింది. అయితే ఎమోషనల్ పరంగా దర్శకుడు మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ కొన్ని ట్విస్టులు మాత్రం థ్రిల్లునైతే పంచుతాయి మనకు. ఇక విశ్వక్సేన్ అయితే ఇదివరకటి లాగానే తనదైన అలవాటైన పాత్రలో కనిపించింది. హుషారైన నటనతో పాత్రలో అయితే ఒదిగిపోయింది. మీనాక్షి చౌదరికి అలాగే శ్రద్ధ, శ్రీనాథ్లకు ఈ సినిమాలో మంచి పాత్రలే దక్కినాయనే చెప్పొచ్చు. ఇద్దరు ఈ సినిమాలో బ్యూటిఫుల్ గా కనిపించారు. ఇక సునీల్, నరేష్, హర్షవర్ధన్, హర్ష తదితరులు కీలకమైన పాత్రలో కనిపిస్తారు. సాంకేతికంగా చూసుకుంటే సినిమా అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపిస్తుంది మనకు, సినిమాకు తగ్గట్టే కనిపిస్తుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఫస్ట్ హాఫ్ ని కొంచెం వదిలేస్తే సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు మెకానిక్ రాకీ మూవీని. సో ఫ్రెండ్స్, ఇది మెకానిక్ రాకీ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.